ఇవన్నీ కొనుక్కొచ్చుకుని వంటకొచ్చినాయి కాదు. విజయవాడ వెళ్ళి వేసుకొని ఇప్పుడు పాలం కూడా ఎట్లా అంతే. డౌట్ వచ్చింది నాకు తెలుస్తామి ఆడదా మగదా మనిషికి పుట్టారా జంతువులకు పుట్టారా ఎమ్మడే చూద్దాం. ఏదైనా సరే ఇచ్చిన కొడుకులకైతే సాగుకు వస్తనే తింటారు. వాడు పెట్టాం ఆయన చేస్తాడు, ఆయనే స్పీడ్ చేస్తున్నాడు. పోయినసారి మనం కోసుకొని తిన్నాం చూడు, అసాం ఒక్కడ పట్టిస్తే అది ఒరిజినల్ కొర్రమేను. అవును అది కిలో 800 పెట్టినా రావు అట్లాంటి కలర్. అవును ఉన్నాయి ఉన్నాయా? చిన్నవి మాత్రం లేవు, ఏదైనా పెద్ద లోపల ట్యాంకీలో పడేది ఏముండదు. లాంగ్ ట్యాంకీలో 3 కేజీలు 4 కేజీలు వేసేది. 4 ఉంది, 3.5 ఉన్నాయి. కేజీ 200 డ్రాగన్లు అయితే చేసి మొత్తం ఇస్తాం. మగయ్యే బచ్చులు అయితే 250. ఇసుకుతున్నా అవి అక్కడే అంటే సాగర్ ఇవాళ వచ్చినాయి. సాగర్ వెళ్ళి అట్నుంచి వస్తా వాళ్ళు సరుకు వేసుకొని ఇక్కడ చెయ్యి మారుపుడికి వచ్చారు. ఆయన నాకు అడ్రస్ ఇచ్చా. ఈజీగా కానీ కొర్ర నుంచి చేయటం కష్టం. లాభానికి ఇక్కడ పావులో చూసుకొని అమ్ముకున్నాడు. అది నేను చెప్పాను కదా, పలాని చోట సరుకు. అబ్బాయి చూడాను ఇట్లా అవి చెప్పకూడదు, కొన్ని బయటికి విషయాలు కాదు. ఖర్చు పెడితే చేసే పని. వాళ్ళకి ఏం తెలియదు. హరికృష్ణ ఫ్రెండ్స్ వీళ్ళంతా చిన్నగా. ఏమది ఇంటికాడ కోపించు కొద్దిగా చివర్లు. అవసరం లేదు, పోయింది లేదు. తీసేసాడులే చాలా వరకు.